శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. సంగారెడ్డి పట్టణం ప్రశాంత్ నగర్లోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ట్రస్టు సభ్యుల ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్దలతో అత్యంత వైభవంగా జరిపారు. ఉదయం బాబాకి అభిషేకం, హారతి, భక్తులతో పల్లకి సేవను, మహిళల కోలాటం, ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, మున్సిపల్ చైర్మన్ కూన వనితా సంతోష్లు పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు సాయిబాబాను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు కాశప్ప, నర్సయ్య, ప్రభాకర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు వేలాది పంతులు सद्गुरु साईनाथ महाराज की जय। शतमानं भवति शतायुष्य पुरुषस्य आयुष्येवेन्द्रिये प्रतिष्ठते साईनाथस्वानुग्रहप्रसादसिद्धिरस्तु मनोवाचाफलसिद्धिरस्तु तथास्तु। स्वामी स्वामी
పౌర్ణిమ రోజు కానీ దత్త జయంతి రోజు కానీ సంగారెడ్డి వాస్తవ్యులైన శ్రీ ఆర్ఎం ప్రభుగౌడ్ గారు ప్రతి సంవత్సరము ఇక్కడ అన్నదానం జరపబడుతారు. కావున వారు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి గత లాస్ట్ 15 to 20 ఇయర్స్ నుంచి వాళ్ళు ఈ అన్నదాన కార్యక్రమం జరుపుతున్నారు. తదంతరము వాళ్ళ అల్లుడైన నేను ధర్మేందర్ గౌడ్, మా శ్రీమతి విజయలక్ష్మి గారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని కంటిన్యూస్గా జరుపుతున్నాం ప్రతి ఏటా. ఆ సాయినాథుని ఆశీస్సులతోని ఆయన మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మేము చాలా కృతజ్ఞతలు ఉన్నాం ఆ సాయిబాబాకు, ఆ దత్తాత్రేయ స్వామికి. ఈ సంగారెడ్డి వాస్తవ్యులు కూడా మాకు చాలా కోఆపరేషన్గా ఉంటారు. ఇక్కడ పనిచేసే అయ్యగారులు కూడా మాకు చాలా కోఆపరేట్ చేస్తారు. వారు ప్రతి సంవత్సరం మేము మర్చిపోయినా కూడా మాకు గుర్తు చేసి మరీ ఈ గురు పౌర్ణిమ రోజు అయ్యా మీ అన్నదానం ఉన్నది, మీ కార్యక్రమాలు పాల్గొంటారని చెప్పేసి మాకు గుర్తు చేస్తారు ఒక నెల ముందే. అందుకే ఆ సాయి కృపతోని మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సంగారెడ్డి ప్రజలకు కానీ ఆ దత్తాత్రేయ స్వామి సాయినాథునికి కానీ మా యొక్క శిరస్సు వంచి నమస్కారం చేస్తాం. సాయినాథ్ మహారాజ్కి జై. గురు పౌర్ణమి సందర్భంగా వచ్చిన భక్తులకు అందరికీ సాయినాథ్ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే వచ్చి అందరి దేవుడి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుతున్నాం. ధన్యవాదాలు అందరికీ. భక్తులందరూ సహకరించి వచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు.